ఏపా ఏం వీడియోలు తీసి అబ్బా తీసి వీడియోస్ పెరుగుతున్నాయి కానీ వ్యూస్ అత్తలేవు అన్నత్తలు అవసరమా? మళ్ళీ వీడియోలు తీసి టైం వేస్ట్ చేసిన దానికంటే సప్పుడేగా తిని పండగ అయ్యి అంతే కదా. అప్పాలు చేద్దామంటేనేమో అప్పాలు ఆడరత్తలు, మరి ఎట్లా? యా పొద్దుకి అనుకుంటా ఏ అప్పాలు ఆడేటత్తలు ఏమత్తలు, మరి ఎట్లా? గాలకు ఫోన్ చేస్తా, రేపు పొద్దుగాల గీలకు ఫోన్ చేస్తా, షాపులలో నన్నిస్తా అని పొద్దుకి అనుకుంటా పండుకోగా తెగ ఆలోచిస్తా. రేపు తెల్లారి నుంచి ఫుల్ బిజినెస్, పొద్దుగా లేచి అన్ని అప్పాలు అన్ని రకాలు చేసి పెట్టి మొత్తం ప్యాకింగ్ చేసేసి అన్ని షాపులలో పంపిస్తా. ఇంకా చూడిగా రోజుగా పైసలు అనుకుంటా. పొద్దుగా లేచి తొస్సు అంట మా ఆయన షాప్ కూతాడు, ఇంత తినేసి వంట అదో ఇదో ఆదర బాదర వండుతా, ఆయన తడ పెడతా ఇంత పెడతా తింటాడు పోతాడు. ఇంకేం చేస్తాడు ఆయన బాయ్. నేనేం చేశాడు ఈ రాత్రి అనుకున్నా కదా చెప్తాను. మరి చేస్తే మరి ఎవరు ఉంచుకోవాలి, మరి ఎవరు ఇచ్చి రావాలి, మరి నేనా బయట పోతలేను, మరి షాపులు ఇచ్చేటోళ్ళు ఎవరు కావాలి? మరి షాపులు ఇస్తే తక్కువకు అడిగితే నేను ఇంత కష్టపడి చేసి తక్కువకి ఇస్తే లాస్ కదా. ఎప్పుడో ఒక ఆర్డర్ అత్తే చేసుకుందంతే అని నా మనసుకు నేను సమాధానం చెప్పుకుంటాను. ఇట్లా రోజులు గడిచిపోతున్నాయి కానీ నేను అనుకున్న లక్ష్యానికి చేరతట్టేలేను. ఈ రందుకే మనసు పడతలేదు. ఏ రందుకి ఏడవాలి, ఆ రందుకి ఏడవన్నా, ఈ రందుకి ఏడవన్నా, ఏ రందుకి ఏడవన్నో ఏం అర్థం కాని పరిస్థితులు ఉంది. ఎట్లా మరి? ఇంకేం పని చేయాలి? ఖాళీగా ఉండద్దు, ఏదో ఒక పని చేయాలి. ఖాళీగా ఉండేసరికి బుర్ర వశమైతలేదు, వేడెక్కిపోతుంది, పిచ్చిలెత్తుంది, చచ్చిపోబుద్ది అవుతుంది అప్పుడప్పుడు. అంతేంది ఎట్లా మరి ఏం చేసాం అని ఆలోచించి పొద్దుగూకిందా మళ్ళీ మా ఆయన వచ్చిందా, మళ్ళీ ఇంత తింటామా, చెరువు ఫోన్ పడతాం, చెరుకోసేపు వీడియోస్ రీల్స్ చూస్తాం, మళ్ళీ వంట అనుకొని మళ్ళీ తెగ ఆలోచిస్తా. మళ్ళీ రేపు చూడు ఇలా వేయలేదు కదా, రేపు ఖచ్చితంగా వేస్తా, రేపు చేసి ప్యాకింగ్ చేసేస్తా, 4 రకాల అప్పాలు చేస్తా, ప్యాకింగ్ చేసేస్తా, నేనే సంచల పోయి పెట్టుకపోయి ఇచ్చేస్తా అనుకుంటా. నా మొహానికి అంత ధైర్యం ఎక్కడిది? నేను ఎక్కడ పోతున్నా? పోయేది లేదు, ఇచ్చేలేదు. రోజు